వెల్కమ్ బ్యాక్ టు రావ్స్ అండ్ ఫిలిమ్స్. ఈ రోజు మనం జీడి నాయుడు మూవీ గురించి మాట్లాడుకుందాం. జీడి నాయుడు గారి ఎక్స్ట్రాడినరీ లైఫ్, ఇన్వెన్షన్, సైంటిఫిక్ విజన్ అండ్ నేషన్ బిల్డింగ్ స్పిరిట్ ని పోర్ట్రే చేస్తూ వచ్చిన ఆయన బయోపిక్ ఇది. మాధవన్ గారు జీడి నాయుడు క్యారెక్టర్ లో తన కెరీర్ లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పొచ్చు. డైరెక్టర్ ఈ ఫర్గెటన్ లెజెండ్ స్టోరీని సినిమాటిక్ గా ప్రజెంట్ చేస్తూ నాయుడు గారి అచీవ్మెంట్స్ ని నెక్స్ట్ జనరేషన్ కి రీచ్ అయ్యే విధంగా పవర్ఫుల్ గా నేరేట్ చేశారు. ఇక మూవీలో ఉన్న స్టోరీ గురించి మాట్లాడాలి అంటే జీడి నాయుడు గారు ఆర్డినరీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఎక్స్ట్రాడినరీ ఇన్వెంటర్ గా ఎదిగి ఆయన ఇన్వెన్షన్స్ ఇండియన్ ఇండస్ట్రియల్ అండ్ సైంటిఫిక్ డెవలప్మెంట్ కి యూజ్ అవ్వాలని ప్రయత్నిస్తారు. కానీ బ్రిటిష్ ఎరా అథారిటీస్, పొలిటికల్ కాన్స్పైరసీస్, ఫాల్స్ రికార్డ్ అండ్ గవర్నమెంట్ రెస్ట్రిక్షన్స్ వల్ల ఆయన జర్నీలో రిపీటెడ్ స్ట్రగుల్స్ ని ఫేస్ చేస్తారు. బిజినెస్ సక్సెస్, ఇన్వెన్షన్స్, జర్నీ, డైల్మర్ బెంజ్ కొలాబరేషన్, పెరియార్ అండ్ సివి రామన్ సపోర్ట్ మధ్యలో కూడా నాయుడు గారు తన విజన్ ని వదలకుండా ఫైట్ చేస్తారు. చివరికి తన మీద జరిగిన కాన్స్పిరసీని ఇంటెలిజెంట్ ప్లాన్ తో ఎలా ఓవర్కమ్ చేశారు, తన కంట్రిబ్యూషన్ ని ఫ్యూచర్ జనరేషన్ ని గుర్తించడానికి ఆయన ఈ మూవీలో చూపించిన విషయాలు. ఇక ఈ మూవీ హైలైట్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే మోటార్ సైకిల్ కొనాలని స్టార్ట్ అయిన జర్నీ నుంచి జర్మనీలోని డైల్మర్ బెంజ్ వరకు జీడి నాయుడు గారి లైఫ్ లో జరిగిన ఇంక్రెడిబుల్ ఇన్వెన్షన్స్, అన్ఎక్స్పెక్టెడ్ స్ట్రగుల్స్ అండ్ పవర్ఫుల్ కన్ఫర్మేషన్స్ మనకి చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేస్తాయి. అలాగే మాధవన్ గారి పర్ఫార్మెన్స్, పెరియార్ సివి రామన్ ఎపిసోడ్, ఇన్వెన్షన్స్ ని డిస్ట్రక్షన్ చేసే సీక్వెన్సెస్, అలాగే మూవీ స్టార్టింగ్ సీన్ కి కనెక్ట్ అయ్యే క్లవర్ క్లైమాక్స్ రివీల్ ఫిల్మ్ కి స్ట్రాంగ్ ఎమోషనల్ అండ్ ఎంగేజింగ్ మూమెంట్స్ గా ఉంటుంది. ఈ మూవీ మెయిన్ క్యాస్ట్ గురించి మాట్లాడాలి అంటే మాధవన్ గారితో పాటు ప్రియమణి గారు, సత్యరాజ్ గారు, జయరామ్ గారు, దశరా విజయన్ గారు, వినయ్ రాయ్, వీళ్ళందరి క్యారెక్టర్స్ చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంటాయి. ఇక డైరెక్టర్ కృష్ణ కుమార్ రామ్ కుమార్ గురించి ఒక లెజెండ్ బయోపిక్ ని ఈ తరానికి అర్థమయ్యేలాగా ఇన్స్పిరేషన్ గా చాలా బాగా డైరెక్ట్ చేశారని చెప్పాలి. డైరెక్టర్ రామ్ కుమార్ గారి రైటింగ్, డైరెక్షన్ కి హీరో మాధవన్ గారి స్క్రీన్ ప్లే చాలా ప్లస్ అయిందని చెప్పాలి. మాధవన్ గారు మెయిన్ లీడ్ అండ్ స్క్రీన్ ప్లే కాకుండా ఈ మూవీకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ గోవింద్ వసంత అండ్ సినిమాటోగ్రాఫర్ కమల్ నాథన్, ఎడిటర్ విజిత్ బాలా, ప్రొడక్షన్ డిజైనర్ సైరిల్ కురువిల్లా గారిది డీసెంట్ వర్క్ అని చెప్పొచ్చు. ఫుడ్ ని బాగుందా లేదా అని చెప్పొచ్చు, కానీ ప్రసాదాన్ని మాత్రం భక్తితోనే స్వీకరించాలి. ప్రతి మూవీ లాగానే ఈ మూవీని కూడా ఎంటర్టైనింగ్ యాంగిల్ లో చూడకుండా గౌరవంతో కూడిన అనుభూతిని పొందాలి. ఈ మూవీలో ప్రతి క్రాఫ్ట్ ఎంత బాగుంది అనేది పక్కన పెడితే సినిమా అనే పవర్ఫుల్ మీడియం కి ఇలాంటి మూవీస్ రెస్పెక్ట్ ని తీసుకొస్తాయి. ఈ గౌరవాన్ని తీసిన వాళ్లే కాకుండా చూసిన వాళ్ళు కూడా అనుభూతి చెందుతారు. కారణాలు ఏమీ వెతుక్కోకుండా ప్రతి ఒక్కరూ చూడవలసిన మూవీ జీడి నాయుడు.